హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ పసుపు దుంపలు పెడదామని అనుకుంటున్నానండి. ఇవి చూసారా, ఈ తెల్లగా మొలకలు వచ్చినాయి. ఇదిగోండి, ఇది మామిడి అల్లం అండి. పచ్చడి పట్టేటప్పుడు కొంచెం బాగున్నాయి, 2 దుంపలు తీసి పక్కన పెట్టుకున్నానండి. వీటికి చూసారా ఎంత బాగా వచ్చిందో మొలకలు. అవి నాటుతానండి. ఇది పసుపు అండి. ఈ పసుపు నేను పోయినసారి మా పెరట్లోదండి. ఇది కూడా తీసి పక్కన పెట్టుకుంటే ఇదిగోండి ఇట్లా మొలకలు వచ్చినాయి చూసారా, అన్నిటికీ చిన్న చిన్నవి. ఈ పసుపు పెడదాం అనుకుంటున్నానండి. ఇదిగోండి చూసారా, కిచెన్ వేస్ట్ పేడ అన్నీ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ పసుపు నాటడానికి. దీనిలో వానపాములు చూసారా ఎన్ని వస్తాయో. ఇదిగోండి కనిపిస్తున్నాయా మీకు? ఇవ్వండి చిన్న చిన్నవి. ఈ కిచెన్ వేస్ట్లో దీనిలో పుట్టినాయండి ఇవన్నీ. ఎన్ని వానపాములు అంటే ఇదిగోండి పేడ, మట్టి, కిచెన్ వేస్ట్ అవన్నీ కలిపి పెట్టుకున్నానండి. చూసారా కనిపిస్తున్నాయా? చాలా చిన్నవి అండి. దీనిలో కొత్తగా పుట్టినవి ఇవన్నీ, బలంగా లేవు చూసారా. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ఈ పసుపు నాటుతానండి. ఇది కూడా చూసారా, దీనిలో ఇదిగోండి వేపపిండి వేయాలండి. వేపపిండి లేదండి నా దగ్గర, తెప్పించిన తర్వాత వేసుకుందాంలని ఇది పసుపు పెట్టేసేస్తున్నానండి. తర్వాత వేపపిండి తెచ్చిన తర్వాత దీనిలో కలుపుకుంటాను. ఇదిగోండి పండక్కి తోరణం కట్టాం కదా మామిడి ఆకులు, అవండి చీకిపోయినాయి. ఇట్లా కిచెన్ వేస్ట్ నేను తయారు చేసుకున్నానండి. ఈ టబ్బులు అన్నీ వేసి తయారు చేసి పెట్టుకున్నాను. దీనిలో ఈ పసుపు మామిడి అల్లం నాటుకుంటానండి. ఇదిగోండి కనిపిస్తున్నాయా? నీళ్ళలో చూపిస్తాను. కదులుతున్నాయి చూసారా, అవండి అట్లా ఉన్నాయి. ఇదిగోండి దీంట్లో చూపిస్తాను. వానపాములు విపరీతంగా ఉన్నాయండి కిచెన్ వేస్ట్ వల్ల. ఇన్ని రోజుల నుంచి వర్షం అండి, దీంట్లో పెద్దగా లేవండి. ఈరోజే ఎండ వచ్చింది. ఈ ఎండకి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయండి, బాగా అడుక్కి వెళ్ళిపోయినాయి. కనిపిస్తల్లా దీంట్లో, దానిలో మాత్రం బాగున్నాయండి. దీనిలో ఒకవేళ లేకపోయినా సరే దానిలో ఉన్నాయి కొన్ని తీసి దీనిలో వేసేసుకోవచ్చండి. చక్కగా అవి కూడా బలంగా వస్తాయి, పెరుగుతాయి. ఇదిగో దీనిలో వేసుకోవచ్చండి, లోపలికి వెళ్ళిపోతాయి. అస్సలు ఉండవండి. ఇదిగోండి తీస్తున్నానా, ఎండకి లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇదండి నేను ఈ పసుపు దుంపలు పెడతానండి. ఇదిగోండి దీనికి ఎక్కువ వచ్చింది చూసారా. ఇదిగోండి ఇట్లా, ఇదిగోనండి ఇదిగోనండి ఇట్లా గుచ్చుకోవటమేనండి మనం. ఇదిగోండి మధ్యలో ఓడి పెడుతున్నా, ఇంకంతే. దీన్ని ఇట్లా పోసేసుకోవటమే. ఇదిగోండి ఇంకంతేనండి. వాటర్ పోసేస్తాను తర్వాత. అట్లాగే దీనిలో మామిడి అల్లం పెడతానండి. ఇదిగోండి చూసారా, చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి ఇట్లా పెడతా.
ఇట్లా పైకి ఉండేటట్టు ఇది బయటికి. ఇదిగోనండి మధ్యలో ఇది పెట్టే. ఇంకెంతేనండి. ఇట్లా కొంచెం పైకి కనిపించేటట్టు పెట్టుకుంటే పైన లోపలికి కూడా వేసుకోవచ్చండి. కానీ నేను ఇట్లా పెట్టా, మొలకలు ఉన్నాయి కదా అందుకు.